హాయ్ వరంగల్. యాక్చువల్ నాది పక్కనే చాలాసార్లు ఈ కాలేజ్ చుట్టుపక్కల తిరిగేవాడిని మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి. ఎందుకు కాలేజ్లో ఎందుకు చదవలేదు? అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేవాళ్ళు మేడం, అంతా అట్లా లైట్గా మరి చిల్ల. నువ్వు ఎక్కడ చదివావు? నేను అక్కడ కర్నూలు చదివాను. ఓహో, ఇక్కడికి వచ్చి ఎందుకు తిరిగావు? ఫ్రెండ్స్ ఉంటారు, కలరింగ్ లవర్. అండ్ జాన్ 14 అనగనగా ఒక రాజు. అంటే 2.5 hours చెప్తున్నా, 100% రాసి పెట్టుకోండి. కొడుతున్నాం, గట్టి కొడుతున్నాం, నవ్వి 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 మీరు అందరు చేస్తారు. నేను చెప్తున్నాను అంటే చేస్తారంటే తప్పుగా అనుకోకండి, పలా 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 పడి నవ్వుతారు మీరు అందరూ, దాని గ్యారంటీ మేము. అండ్ అన్న మారి అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ చిన్మయ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం నీ సపోర్ట్కి, థ్యాంక్ యూ సో మచ్. నవీన్ అన్న, మా రాజు గారు అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ నన్ను అంటే అనగనగా ఒక రాజులో చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశానన్న. నా లైఫ్లో ఇంత పెద్ద క్యారెక్టర్ చేయడం ఇట్స్ ఫస్ట్ టైం అన్న. నేను ఆడిషన్కి వచ్చినప్పుడు నేను వాడతా అని చెప్పేసి అన్నారు. అది అన్న ఇక్కడ ఉంటావు అన్న నా లైఫ్ లాంగ్, అది మాత్రం అది నేను చెప్పలేను, ఏం చెప్పాలో నాకు తెలియదు. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. కానీ నేను చూసిన తర్వాత ఒకటి నేర్చుకున్నాను. నేను యాక్చువల్లీ షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కొంచెం లైట్గా అటు ఇటు తిరిగేసి వచ్చి పడుకున్నటోని. అరే నవీన్ అన్న నేను షూట్లో చూస్తున్నా, ఆయన పొద్దున నుంచో సాయంత్రం వరకు కష్టపడుతుండు, నేనేం చేయలే కదా, పెద్ద ఏం చేసింది ఏం లేదు. అంటే ఒక డైలీ ఒక 2-3 hours ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నానన్న. అది యాక్టింగ్ అయినా కావచ్చు, లేకపోతే మేబీ ఒక చిన్న ల్యాప్టాప్ తీసుకొని మెల్లగా అటు ఇటు గెలుపుతూ ఉన్నాను. అది నాకు చాలాసార్లు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీనాక్షి మేడం, మీతో వర్క్ చేసిన చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఫ్రెండ్స్ మహేష్ అన్న, ఆయన భద్రం అన్న, చంద్రన్న, సత్యశ్రీ మేడం, బుల్రాజు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అందరం ఇప్పుడు కాదు సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాన్ 14 అద్ర కొడుతున్నాం, రాసి పెట్టుకోండి ఇది.